ఎవరైతే 'హరిహర వీరమలు' సినిమా ఆడదని, కంటెంట్ బాగుండదని, ఎందుకు ఇంత లేట్ అవుతుందని అంటే చాలా మటుకు కూడా ట్రోల్ చేశారు. ఇన్ని రోజుల పాటు ఎవరెవరైతే ట్రోల్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి సమాధానం ట్రైలర్‌తోని చెప్పారు అని ఆల్మోస్ట్ అనుకోవచ్చు. మరి నిజంగానే సమాధానం చెప్పినట్టేనా? ఖచ్చితంగా. ఎందుకంటే ఈ ట్రైలర్ ఇచ్చిన ఉత్సాహం ఫ్యాన్స్‌కి మొన్నటిదాకా తలదించుకుని ఉన్న వాళ్ళంతా కూడా ఈ ట్రైలర్ తర్వాత తలలు తెంపుకొని వెళ్ళిపోతాం అనే ఒక హైలోకి వచ్చేసారు. సో ఈ ట్రైలర్ ఇచ్చిన సమాధానం నిజంగానే గట్టిగా ఉందన్నమాట. ఎందుకంటే ఏఎం రత్నం గారు ఇన్నాళ్ళు సినిమాని చాలా జాగ్రత్తగా భద్రపరిచారు. ఎందుకంటే ఈ సినిమా పైన ఫ్యాన్స్ అందరికి అంచనాలు పోయినాయి. కానీ ఆయన మాత్రం ఎందుకంటే ఆయన ఎన్నో సినిమాలు చాలా పెద్ద పెద్ద హ్యాండిల్ చేసి వచ్చిన నిర్మాత. సో ఈ ట్రెండ్లో తీయలేడేమో సినిమాని, ఈ రోజు జనాలకు ఎక్కించలేడేమో అనుకున్నారు. కానీ సో ఖచ్చితంగా ఫ్యాన్సే నిరాశ గారిపోయారు. ఇంకా సినిమాకి డేట్లు ఇవ్వట్లేదు హీరో గారు. సో డేట్లు మారుతున్నాయి, రిలీజ్ డేట్లు పర్ఫెక్ట్గా ఏదో ఎన్నో ఆటంకాలు వచ్చే సినిమాకి. కానీ నిర్మాత ఏఎం రత్నం గారు పట్టు విడవకుండా ఈ సినిమాని తీసుకొచ్చారు. జ్యోతికృష్ణ గారు తనదనుకుని ఆ సినిమాని చాలా చక్కగా ఫినిషింగ్ టచ్ ఇచ్చి, అంటే ఇప్పుడు ఒక చెక్క పని చేసేవాడు మొత్తం ఎంత చేసినా కానీ ఫినిషింగ్ టచ్ ఇవ్వకపోతే కనుక అందం రాదు. అదేవిధంగా ఇక్కడ క్రిష్ గారు వదిలేసిన సినిమాని అలాగే పోకుండా నీట్గా డైరెక్టర్ జ్యోతికృష్ణ గారు దాన్ని ఆయన శైలిలో తీర్చిదిద్ది ట్రైలర్ కట్ మాత్రం చాలా పదునుగా చేసుకొచ్చారనమాట. సో దానికి కూడా త్రివిక్రమ్ గారి పర్యవేక్షణలో ఆయన కూడా ఒక చూపు చూసి ఇంకేమన్నా మార్పులు చేర్పులు సలహాలు ఇచ్చి ఆ ట్రైలర్ కట్ని మాత్రం అద్భుతంగా మలిచారు. సో ట్రైలర్ చూసిన తర్వాత ఫ్యాన్స్కి అయితే పూనకాలని చెప్పొచ్చు. ఆ థియేటర్లో చూసిన వాళ్ళు అన్ని జిల్లాల్లో పేపర్లు ఎత్తుకుంటా ఫుల్గా, అంటే ఒక పండగ ముందే వచ్చేసిందని చెప్పొచ్చు అనమాట. సో ఏం రత్నం గారు కూడా చెప్పారు, మీరు ఓజీ అనుకుంటారేమో, ఆయన అమ్మ మొగుడు ఇది అన్నట్టుగా చెప్పారు ఆయన. సో ఖచ్చితంగా ఓజీ కన్నా హై ఉంటుంది హరిహర వీరమల్లు. మీరు సినిమా మొత్తం చూడండి, ఇది ట్రైలర్ మాత్రమే. ట్రైలర్కి ఎంత ఉర్రోతులు ఊగుతున్నారంటే ఇక సినిమా చూస్తే ఏమవుతారు. ఆల్రెడీ ట్రైలర్లో బీజిఎమ్స్ కానీ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా కుదిరినాయి. పవన్ కళ్యాణ్ గారి లుక్స్ కానీ. సో ఇంకా ట్రైలర్కి వంకలేదు, ఫ్యాన్స్కి కూడా బాగా నచ్చింది. ఆ ట్రైలర్ ఇప్పుడుగా మంచి వ్యూస్తో దూసుకుపోతుంది. సో ఇంకా సినిమా ఎలా ఉండబోతుంది, ఇదే పందాలో సాగితే కనుక, ఆ స్పీడ్గా ఈ సినిమా సాగితే ఖచ్చితంగా ఎన్నో రికార్డులను చుట్టుకెళ్తుందంటలో ఎటువంటి సందేహం లేదు. సో ఈ మధ్యన పాన్ ఇండియా అంటున్నారు కాబట్టి ఇది పాన్ ఇండియా లెవెల్లోనే ఒక వీరంగం సృష్టించబోతుందని అర్థమవుతుంది. ఈ ట్రైలర్ సమాధానం నిజంగానే చెప్పింది. ఎవరైతే తక్కువ అంచనా వేశారో, ఎవరైతే ట్రాల్స్ చేశారో వాళ్ళందరికీ కూడా చంపబెట్టుగా చెప్పింది ట్రైలర్ అనమాట. ఈవెన్ ఫ్యాన్సే నిరాశపడి ఉన్న వాళ్ళకి ఒక ఇదిరా సినిమా మాకు కావాల్సిందనే విధంగా ఆ ఊపుని తీసుకొచ్చింది. సో ఇంకా ఇందులో మైనస్లు చెప్పుకోవడానికి ఏం లేవు. సినిమా జూలై 24 వస్తే చూడటానికి రెడీగా ఫ్యాన్స్ అంతా ప్రతి ఊళ్ళో వాళ్ళ థియేటర్లను ముస్తాబ్ చేసుకోవడానికి ఫ్యాన్స్ అంతా రెడీగా ఉన్నారు. సో ఇంకా సినిమా రావడమే లేటు. పవన్ కళ్యాణ్ గారి స్ట్రామ్ ఎట్లా ఉంటుంది, ఇదిరా పవర్ స్టార్ క్రేజ్ అనే విధంగా సినిమా అయితే ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. సో సినిమా ఏమాత్రం బాగున్నా యావరేజ్ టు హిట్ టాక్ వచ్చినా కూడా ఎక్కడికో తీసుకెళ్తారు ఈ సినిమాని. ఇంకా హిట్ అయిందంటే సవాళ్ళు వేస్తాయి అనమాట బాక్స్ ఆఫీస్ దగ్గర. సో ఖచ్చితంగా ఇది చాలా మంచి రోజులు రాబోతున్నాయి థియేటర్లకి. మూసుకున్న థియేటర్లు కూడా తెరుచుకోబడే ఒక సత్తా ఉన్న సినిమా అనిపిస్తుంది. మరి ఏఎం రత్నం గారు ఇన్నాళ్ళుగా దాచించిన ప్యాకేజు జూలై 24 ఫుల్గా ఓపెన్ చేయబోతున్నారు అనమాట. సో ఇక ఒకవేళ సినిమా అటు ఇటు అయినా పవన్ కళ్యాణ్ గారి పాత్రతో ఆయన లుక్స్తో సినిమాని అయితే ముందుకు తీసుకెళ్ళగల కెపాసిటీ కనబడుతుంది ట్రైలర్ చూస్తుంటే. సో మరి చూద్దాం. ఇలాంటి ఎంచుకోవడమే ఒక కమర్షియల్ హీరోకి చాలా పెద్ద టాస్క్ ఇది. కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా అవలేలుగా చేశారు. చూద్దాం ఎలా వర్కౌట్ అవుతుంది థియేటర్స్లో.